హలో అందరికీ. నేనైతే నైట్ డ్యూటీకి వెళ్ళడం కోసము ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. 3 o'clock అలా ఆఫ్టర్నూన్ని నిద్ర లేచాను. లేచేసి షవర్ చేశాను. సో తర్వాత ఈరోజు నాకు ఫస్ట్ డే రోజు నైట్ డ్యూటీ కాబట్టి కొంచెం ఎర్లీగా లేసాను. అండ్ అంతేకాకుండా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ మామూలుగా సెకండ్ డే రోజు నైట్ డ్యూటీ అయితే కొంచెము చాలా టైర్డ్ అయిపోతాం కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవుట్ సైడే తీసుకుంటాను. లేదు డ్యూటీ కొంచెం ఫ్రీగా వెళ్ళిపోయింది, అంత బిజీ లేదు అని అంటే ఇంటికి వచ్చాక ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు ఫస్ట్ డే వెళ్తున్నా కాబట్టి నైట్ డ్యూటీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ 3 o'clock లేసాను. షవర్ అవి చేసేసరికి ఆల్మోస్ట్ 3:45 అలా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, 4 అలా అవుతుంది. సో ఒక దాంట్లో రైస్ పెట్టేశాను, ఇంకో దాంట్లో దాల్ పెట్టేశాను అండ్ కాఫీ కూడా చేసుకుంటున్నాను. సింగపూర్లో ఇక్కడ ఏంటి అంటే ఒకే హౌస్లో అందరూ షేరింగ్ చేసుకుంటారు కాబట్టి కుకింగ్స్ అనేది టైమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నేను ఆఫ్టర్నూన్ లేవడానికి మోస్ట్ రీజన్ ఏంటంటే నైట్ డ్యూటీకి తొందరగా వెళ్ళాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఈ 4 o'clock ఈ టైంలో కొంచెం మా ఓనర్ వాళ్ళు ఆల్రెడీ తినేసి పడుకుంటారు. అండ్ ఈ టైం నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఒక 3 నుండి 4 వరకు 5 వరకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ 5 నుండి 6 నుండి అలా బిజీ అయిపోతుంది స్టవ్ మొత్తము. అందుకని నేను ఆ టైంలో కొంచెం కుక్ చేసుకుంటున్నాను. అయినా కూడా నాకు డ్యూటీ టైం కూడా అది పర్ఫెక్ట్ టైము. ఎందుకనంటే నేను తొందరగా వెళ్ళాలి. ఈరోజు ఫస్ట్ డే రోజు వెళ్తున్నా కాబట్టి కేసెస్ ఏం తెలీదు. అక్కడికి వెళ్ళి నేను చదువుకోవాలి కాబట్టి ఎర్లీగా ప్రిపేర్ అవుతున్నాను. సో నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అని అంటే ఒకే ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ ఉంటే, వాళ్ళకి మ్యారేజ్ అయి ఉంటే ఒక్క కిచెన్ షేర్ చేసుకోవడానికి చాలా ఆలోచిస్తారు. అండ్ అసలు షేర్ చేసుకొని చేసుకోరు. సపరేట్ రూమ్స్ కావాలి, సపరేట్స్ అన్నీ కావాలంటారు. సింగపూర్లో అబ్రాడ్ కంట్రీకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ షేరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా టైం చూసుకొని ఎవరి టైంకి వాళ్ళ టైంకి అలా కుక్ చేసుకుంటారు. బట్ ఒకే ఇంట్లో ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వలేరు. బట్ ఇట్లా బయటకు వచ్చి మాత్రం ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఎందుకంటే టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్ని థింగ్స్. అండ్ ఒక్కరే అయితే ఒక హౌస్ తీసుకొని ఉండడం అనేది చాలా కష్టము. రెంటల్ మెయింటైన్ చేయాలన్నా వేరే వాళ్ళు ఖచ్చితంగా రూమ్లో ఉండాల్సిందే. నేనైతే ఒక ఫ్యామిలీతో ఉంటాను. సో నేను సింగిల్గా ఉంటాను, వాళ్ళు కూడా వాళ్ళకి వేరే సపరేట్ రూమ్స్ ఉంటవి. అలా ఉంటుంది సిచ్యువేషను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అక్కడ అసలు అన్నిటికీ ఇక్కడికి వచ్చాక కాంప్రమైజ్ అవుతాము అండ్ అవ్వాల్సి వస్తుంది. సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తుంది. అదే ఇండియాలో ఉన్నప్పుడు మాత్రము అసలు నువ్వెంత అన్న స్టేజ్లో ఉండిపోతారు అందరూ. అండ్ ఇక్కడ ఏంటి అంటే గ్యాస్ సిస్టమ్స్ కూడా ఏంటి అంటే సిలిండర్స్ అలా ఏమి ఉండవు. అండ్ ఆటోమేటిక్గా జస్ట్ ప్రెస్ చేస్తే మనకు సిలిండర్స్ అనేవి ఆన్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ పైప్ లైన్ సిస్టమ్ ఉంటుంది. అండ్ లైటర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే టైం అవుతుంది కాబట్టి నాకు కొంచెం ఫ్రీగా ఉంది. అవి 3 స్టవ్స్ ఉన్నాయి కాబట్టి ఒకదాని మీద రైస్ పెట్టాలి అండ్ ఇంకో దాని మీద దాల్, ఇంకో దాని మీద చిన్న కాఫీ చేసుకుందామని అనుకున్నాను. ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నాను నాకు ఎందుకంటే టైం అయిపోతుంది. అండ్ సో కొంచెం మా కిచెన్ ఇప్పుడు కొంచెం క్లీన్ అవ్వలేదు. ఎందుకనంటే మా ఓనర్ వాళ్ళు ప్రెజెంట్ అయితే పడుకున్నారు అండ్ వాళ్ళు తినేసారు. ఈవినింగ్ వరకు అలా ఇప్పుడు నా కుకింగ్ అయిపోయిన తర్వాత నేనే క్లీన్ చేయాలి. ఎలా అంటే సింగపూర్లో మనం కుక్ చేసుకున్నామంటే క్లీన్ చేయాలి. అది కిచెన్ కూడా మొత్తం అక్కడ ఎంత స్పేస్ ఉందో అంత క్లీన్ చేసేసి మన వెజిల్స్ అనేది కరెక్ట్గా పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఓనర్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మనం చాలా నీట్గా ఉండాల్సి వస్తుంది. అండ్ ప్రతిదీ రెస్పాన్సిబిలిటీగా యూజ్ చేసుకోవాలి. అక్కడ ఉన్న ఏ ఐటమ్స్ యూజ్ చేసినా కూడా రెస్పాన్సిబిలిటీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సింగపూర్లో ఏంటి అని అంటే ఏదన్నా మనము అన్ఫార్చునేట్గా ఏదైనా ఖరాబ్ అయినా దానికి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది.
సో అందుకని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఏ ఐటమ్స్ యూజ్ చేద్దామన్నా. సో ఫైనల్గా అయితే నా కాఫీ అయితే రెడీ అవుతుంది నాకు. నైట్ డ్యూటీకి వెళ్ళాలంటే నాకైతే ఏడుపు వస్తుంది సీరియస్గా. ఇండియాలో 10 నైట్ డ్యూటీ చేసేదాన్ని, అసలు కొంచెం కూడా నేను టైర్డ్ అయిన ఫీలింగ్ రాదు. బట్ ఎప్పుడైతే సింగపూర్కి వచ్చిన 2 నైట్స్ అయినా కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది నా మైండ్. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను 3 o'clock లేసాను అంటే మళ్ళీ రేపు నెక్స్ట్ డే రోజు నేను మళ్ళీ 11 o'clock 10 o'clock వరకు మెలుక్కొని ఉండాల్సి ఉంటుంది. సో అందుకనే బ్రెయిన్ మొత్తము చాలా టైర్డ్ అయిపోతుంది, ఓపిక కూడా ఉండదు వర్క్ చేసుకోవడానికి. అందుకే సెకండ్ నైట్ రోజు నేను కుక్ చేయడానికి కూడా చాలా ఆలోచిస్తాను. ఆల్మోస్ట్ లైక్ ఎలా అనిపిస్తుంది అంటే అసలు నిద్ర అంతా తగ్గిపోతుందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు పడుకోవడానికి అసలు ఇంకా స్పేసే ఉండదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో నా కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. డ్యూటీకి వెళ్ళే ముందు ఇంత ప్రిపేర్ చేసుకోవాలంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది, అండ్ మన మైండ్ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ మన మీదనే ఉంటుంది. అంత మామూలు విషయం కాదు. ప్రతిదీ కల్లా చాలా చిన్న చిన్న మైనర్ థింగ్స్ను కూడా వీళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. చాలా ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. నాకైతే ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే నేను నా హెయిర్ అనేది ట్రై చేసుకుంటున్నాను. డ్యూటీ కూడా చాలా ప్రెజర్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఫ్రీగా అయిపోతుంది డ్యూటీస్, అండ్ సమ్టైమ్స్ ఏంటంటే చాలా చాలా బిజీ ఉంటుంది. 2 నైట్కి ఇంత నాకైతే నైట్ డ్యూటీ వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది కదా, ఇంత అసలు ఒక యుద్ధమే గెలిచినంత ఫీలింగ్ వస్తుంది నాకైతే నైట్ డ్యూటీ చేస్తే. 2 నైట్స్కే అంతనా అని అనుకుంటే రియల్గా 2 నైట్స్ ఇంత ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో మనకు హాస్టల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు టైంకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతారు. అది బాగున్నా బాగాలేకపోయినా మనం తినేస్తాం. బట్ ఇక్కడ మనమే ప్రిపేర్ చేసుకోవాలి, మనమే తినాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ సో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కాదు, కంప్లీట్ వర్క్ మొత్తం మనం చేసుకోవాలి. సో ఇప్పుడైతే తినేసాను, కొంచెం బాక్స్ తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళేది ఆల్మోస్ట్ 6 o'clock అలా వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ మళ్ళీ నైట్ మేము ఒకసారి తినేస్తాము. నేనైతే రూమ్లో ఒక్కదాన్నే ఉంటాను. సో మా రూమ్ వాళ్ళు పడుకుందని చెప్పాను కదా, నిద్రలేసి బయటకు వెళ్ళారు ఎక్కడికో. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఒక్కదాన్నే ఉన్నా. డోర్స్ అన్నీ లాక్ చేసేసాను. సింగపూర్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కీ ఇచ్చేస్తారు. ఎందుకనంటే షేరింగ్ కాబట్టి ఎవరికి వాళ్ళకు ఉండాలి. అండ్ షూస్ వేసుకున్నా, సో అది డెటాల్ హ్యాండ్ రబ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే నైట్ డ్యూటీకి వెళ్ళే ముందు ఇదండి, ప్రతిసారి నా ప్రిపరేషన్ ఇలా ఉంటుంది నైట్ డ్యూటీకి వెళ్ళే ముందు. అందుకే చాలా చాలా టైర్డ్ అయిపోతాను. సమ్టైమ్స్ వీడియోస్ కూడా తీయలేను. సో ఇలా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు మంచి మంచి వీడియోస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే వీడియో తీయడానికి ట్రై చేస్తాను స్లోగా. సో ఇప్పటికైతే నా హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాను. ఉంటాను. బాయ్.